విజయనగరం జిల్లా గరిబిడి మండలం శివరాం గ్రామంలో యువతపై దాడి ఘటన అయితే కలకలం రేపుల పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న ప్రస్తుతానికి అయితే ఆ యువత ఆరోగ్యం ఎలా ఉంది, ప్రజెంట్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, దీనిపైన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడేది మెడికవర్ హాస్పిటల్ సంబంధించిన త్రిపుల్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం చూసుకుంటే అలాగే పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అక్కడ ఏ విధంగా అక్కడ దాడి అనేది ఏ విధంగా జరిగింది, ఏంటి? 17 ఏళ్ల పాప అఖిల అనే పేరుతో శివరాం గ్రామం నుంచి వచ్చిందండి. పాప అయితే కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. మనం రాగానే వెంటనే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చాం, సిటీ స్కాన్ చేసాం. అది చెస్ట్లో బ్లడ్గా ఉందండి. అయితే ప్రోగ్రెస్ అయితే అవ్వట్లేదు, పెరగట్లేదు. అప్పుడు బ్లీడ్ అయిపోయి 1 అవర్లో అయిపోయింది, అక్కడి నుంచి తీసుకురావట్లేదు. అయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, షిఫ్ట్ చేసి ట్యూబ్ వేస్తాం, బ్లడ్ అంతా డ్రైన్ చేస్తాం. అయితే మేజర్ వెసల్ అయితే కూడా ఇంజరీ లేదు. మేజర్ అయితే రాను ఎక్కువ వస్తుంటుంది, పంపులాగా ఊరుతుంటుంది. అలాగే ఆర్గాన్స్ కూడా లివరు, మన లివర్ ఇంజరీ కానీ బౌల్స్ ఇంజరీ కానీ ఏం అవ్వలేదు. అంటే సో మేజర్ అయితే ప్రాబ్లం లేదండి. కానీ మనం డిలేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, చిన్న చిన్న లీక్ అవుతూ ఉండొచ్చు. అందువల్ల అంటే మన 48 అవర్స్ అయితే కానీ మనం చెప్పలేము. రైట్ నౌ ఇమీడియట్ అయితే డేంజర్ ఏం లేదు, ప్రాణాపాయం అయితే ఇమీడియట్గా లేదు. అంటే ఎటువంటి కత్తితో దాడి చేసి ఉంటారు? జనరల్ గా చూసుకుంటే ఈ దాడి విషయంలో కిచెన్ లో ఉంటాయి చిన్న చిన్న కత్తులు, అటువంటి దాడి చేస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు ఏదైనా ప్రత్యేకించి ఏమైనా నైఫ్ ఏమైనా వాడారా? ఇటువంటి కత్తి మీకు? అది షార్ప్ ఆబ్జెక్ట్ అండి. మనం ఏంటంటే నేను ఎస్టిమేట్ చేయలేను. మనం ఇంజరీ అయితే నోట్ చేసాము, అది ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు. ఫారెన్సిక్ వాళ్ళు ఇమీడియట్గా అది సైజు, ఇంజరీ డెప్త్ దీన్ని బట్టి మేము రాస్తాం కాబట్టి దాన్ని బట్టి. అంటే ఈ ఇంజురీ నైఫ్ తో ఎంత డెప్త్ కి వెళ్ళింది? అదే చెస్ట్ వాల్, స్కిన్, మజిల్స్, బోన్స్ లోపల దాటి లంగ్ వరకు వెళ్ళింది, లంగ్ స్పేస్ లో. అంటే దానికి సుమారుగా 2 సార్లు దానికి రెండు ఇంజరీస్. అంటే డెప్త్ అంటే మనం లోపల అయితే బ్లడ్ బట్టి మనం ఇచ్చేయగలం, ఇది మాత్రం దాటితేనే బ్లడ్ వస్తుంది. అందువల్ల డెఫినెట్ గా ఒక ఇంజరీ అయితే మాత్రం డెఫినెట్ గా డెప్త్ ఉంది, ఇంకోటి చిన్న ఇంజరీ. అంటే ప్రస్తుతానికి ఐక్య ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదా? ఐకిల ప్రెసెంట్ అయితే ఆరోగ్యం ఎలా ఉంది? అదుపులో వచ్చిందా? అదుపులో వచ్చింది. ఓకే సార్, ఇది చూసాం కదా. ప్రస్తుతానికి అయితే ఏదైతే గాయపడినటువంటి ఐకిల పరిస్థితికి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉందని చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి ఘటన జరగడం పైన అయితే మాత్రం యావత్తు ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలపై జరుగుతున్న దాడుల్లో మనం చూసుకుంటే విశాఖపట్నం, నేను చూసుకుంటే రాజమండ్రి, ఏరియా చూసుకుంటే విజయనగరం, ఇలా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడో వరకు కంటిన్యూగా మహిళలపై అయితే దాడులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఏంటని కూడా దీనిపైన ప్రత్యేకించి బృందం కూడా ఒకవైపు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల పోలీసులు కూడా వాళ్ళ సీక్రెట్ ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమనుకున్న ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి ఘటన పైన మాత్రం అంతా కూడా చాలా బాధాకరమైన విషయంగా చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం చూసుకుంటే ఆరోగ్యం కూడా స్టేబుల్ గా ఉందని కూడా మరొక డాక్టర్లు కూడా చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.